విజయోత్సవాల రాష్ట్రంలో అంతా జిల్లా స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కడప జిల్లాలో కడప పట్టణంలో ఈరోజు విజయోత్సవ సభ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఉపన్యాసులు అందరూ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు కూడా జరిగిన అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. మేము ముఖ్యంగా ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏమంటే, గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో మన రాష్ట్రం అయితేనేమి, మన కడప జిల్లా అయితేనేమి ఏ విధంగా మనకు అభివృద్ధికి నోచుకోకుండా పోయిందో, ఈ 2 సంవత్సరాలలో మన రాష్ట్రం నలుమూలల నీళ్ళ ప్రాజెక్టు అయితేనేమి, రాజధాని అభివృద్ధి అయితేనేమి, ప్రత్యేక హోదాలో మనకిచ్చిన వాగ్దానం రైల్వే జోన్ అయితేనేమి అన్నీ సాధించుకొని మొట్టమొదటిగా విశాఖ ఉక్కు మన హక్కు అనే నినాదంతో మూతపడే పరిస్థితులు ఉంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చి దాన్ని మళ్ళీ ప్రారంభోత్సవం చేసి ఈరోజు రాష్ట్రంలో ఏ పక్కన చూసినా అభివృద్ధి, ఏ పక్కన చూసినా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ పక్క మనం చెప్పిన సూపర్ 6 అయితేనేమి, దాని తర్వాత ముందు జరుగుతూ ఉండే అభివృద్ధి పనులు కానీ, సంక్షేమాలు కానీ అమలు చేస్తూ రైతులకు ఇవ్వాల్సిన రుణాలు సక్రమంగా ఇస్తూ ఈరోజు మనము రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేస్తామో అందరూ చూస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 12వ తారీఖు, 16వ తారీఖు ర్యాలీలు చేసి విద్రోహ దినం అని చెప్పడం జరిగింది. మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, విద్రోహ దినము, విద్రోహులు ఎవరు విద్రోహులు? సొంత చిన్నాయనని చంపిన కేసులో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ముద్దాయిలను తేల్చలేని పరిస్థితి నీది. సొంత చెల్లిని, తల్లిని ఆస్తి పంపకాల్లో రోడ్ల మీద తిప్పుతానే పరిస్థితి నీది. సొంత చిన్నాయన కూతురు సునీతమ్మను ఈరోజు కోట్ల చుట్టూ తిప్పుతానే పరిస్థితి నీది. విద్రోహులు ఎవరు? విద్రోహులు ఎవరు అనేది ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలంతా ఒకసారి అవకాశం ఏంటని చెప్పి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చి అధికారంలో రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు సర్వనాశం చేసినారు, ఏ విధంగా మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించినారనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మేము ప్రజలకంతా తెలియజేస్తున్నాము. 24 నెలలే కాలం అయింది, ఇంకా 36 నెలల కాలం మనకు అధికారం ఉంది. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈ 36 నెలలు కాకుండా ఇంకా 2 టర్మ్స్, ఇంకో 10 సంవత్సరాలు మీరు తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకుంటే మన రాష్ట్రము సస్యశ్యామలైపోతుంది, మన రాష్ట్రము అభివృద్ధి జరుగుతుంది, మన భావి తరాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రం తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకంతా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ధన్యవాదాలు. సర్ ప్రోగ్రాం పైన ఒక వైసీపీ ఒక నినాదం చేస్తుంది, డౌట్ అనుమానం వ్యక్తం చేస్తుంది, దానిపైన మీ అభిప్రాయం? 2022లో జరిగిన సర్ 2026లో జరుగుతుంది. 24 సంవత్సరాల కాలం తర్వాత సర్ అని పెట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో అన్ని ఇండ్లకు పోయి అందరూ ఓటర్లు బోగస్ ఓట్లు ఏదైనా ఉంటే తీసేసి, లేని ఓట్లు ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ, పెళ్ళై కోడళ్ళగా వచ్చిన వాళ్ళు కానీ, పెళ్ళై కూతుర్లు వాళ్ళ ఇళ్లకు పోయిన వాళ్ళు కానీ ఓట్ల సవరణ చేసుకొని ఒక నాణ్యమైన ఓటర్ లిస్టును, ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాణ్యమైన ఓటర్ లిస్టును తయారు చేసి ఎన్నికలకు పోవాలనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఎలక్షన్ అధికారుల సమక్షంలో. ఆ విధంగానే ఈరోజు ఈ వార్డులో సర్వేలు జరుగుతూ ఉన్నాయి, మ్యాపింగ్ జరుగుతూ ఉంది. ప్రతి డోర్ నెంబర్ దగ్గరికి పోయి మ్యాపింగ్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అనేది నిష్పక్షపాతంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మ్యాపింగ్ చేసి ఓటర్ లిస్టును ఫైనల్ చేసేదానికి 2 నెలల కాలం టైం తీసుకున్నాము. ఏ చిన్న తప్పు జరగకుండా చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది ఓర్వలేని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఓడిపోతామేమో భయపడేవాళ్ళు లేనిపోయిన అభాండాలు తెలుగుదేశం పార్టీ మీద మోపుతూ ప్రచారాన్ని తప్పుడు ప్రచారం చేసుకుంటా బతికేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రచారం ఎంత చేసినా, ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. పోయినసారి వాళ్లకు 11 స్థానాలే వచ్చినాయి. ఈసారి 1-2 స్థానాల కంటే ఎక్కువ రావని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకంతా తెలియజేస్తారు.